హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు సూర్యవంశం మూవీ చూస్తే ఈ రెసిపీ ఏంటో మీరు గెస్ చేయొచ్చు ఈజీగా. సో ఏంటంటే నేను మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ ఉండే, సో అందుకోసమని ఇడ్లీ ఉప్మా చేస్తున్నాను అనమాట. సో ఈ ఇడ్లీస్ నేను చేశానంటే బాగా క్రష్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఇంకా కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది, కొద్దిగా చెదుగా అట్లా ఉంటే కూడా బాగుంటుంది. దానిలోనే పచ్చిమిర్చి ఆ 2 మిర్చి మీ ఇష్టం ఏదైనా వేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి. వేసుకొని కొద్దిగా బాగా సాటే అవ్వాలన్నమాట. అంటే కొద్దిగా క్రిస్పీగా ఉన్నప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. పసుపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను మార్నింగ్ రవ్వ మసాలా ఇడ్లీ చేశాను అనమాట. సో అవి కూడా క్రష్ చేసుకుని నేను ఈ ప్యాన్ లో వేసేసుకొని, అంటే ఇందాక పోపు పెట్టుకున్న దానిలో వేసేసుకొని, మనము ఆల్రెడీ ఇడ్లీలో కొద్దిగా సాల్ట్ వేసింటాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి సాల్ట్. దానిపైన కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ధనియాల పొడి కూడా వేయండి. ఇంకా మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ బై, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు సూర్యవంశం మూవీ చూస్తే ఈ రెసిపీ ఏంటో మీరు గెస్ చేయొచ్చు ఈజీగా. సో ఏంటంటే నేను మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ ఉండే, సో అందుకోసమని ఇడ్లీ ఉప్మా చేస్తున్నాను అనమాట. సో ఈ ఇడ్లీస్ నేను చేశానంటే బాగా క్రష్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఇంకా కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది, కొద్దిగా చెదుగా అట్లా ఉంటే కూడా బాగుంటుంది. దానిలోనే పచ్చిమిర్చి ఆ 2 మిర్చి మీ ఇష్టం ఏదైనా వేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి. వేసుకొని కొద్దిగా బాగా సాటే అవ్వాలన్నమాట. అంటే కొద్దిగా క్రిస్పీగా ఉన్నప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. పసుపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను మార్నింగ్ రవ్వ మసాలా ఇడ్లీ చేశాను అనమాట. సో అవి కూడా క్రష్ చేసుకుని నేను ఈ ప్యాన్ లో వేసేసుకొని, అంటే ఇందాక పోపు పెట్టుకున్న దానిలో వేసేసుకొని, మనము ఆల్రెడీ ఇడ్లీలో కొద్దిగా సాల్ట్ వేసింటాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి సాల్ట్. దానిపైన కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ధనియాల పొడి కూడా వేయండి. ఇంకా మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ బై, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.